పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఓవరాల్ 2026 అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026వ సంవత్సరం మొత్తం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం. సహజంగా వార్షిక ఫలితాలు చెప్పేటప్పుడు ఎక్కువ మంది ఆదాయ వ్యయాలు కూడా చెప్పమని అడుగుతారు. ఆదాయ వ్యయాలు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. కానీ కన్యారాశి వారికి ఆదాయం 8, అలానే వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3 ఉంటాయి. కానీ వీటిని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఉగాది ఏ రోజునైతే ప్రారంభమవుతుందో దానిని బట్టి మనకు ఆదాయ వ్యయాలు అనేవి, అంటే ఏ వారం అయితే ప్రారంభమవుతుందో దానిని బట్టి మనకు ఆదాయ వ్యయాలు నిర్ణయించబడుతూ ఉంటాయి. కాబట్టి తక్కువగా ఉన్నవారు విపరీతంగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఉన్నవారు మరీ విపరీతంగా సంతోషించి కష్టపడకుండా ఉండకూడదు. ఏదైనా మన కష్టంతో మన యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతాము. ఎందుకంటే శ్రమ ఏమి చేయతే, శ్రమ మాత్రమే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తూ ఉంటుంది. మరి 2026వ సంవత్సరంలో ఉన్న గ్రహస్థితి ప్రకారం కనుక మనం పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే 2026 జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్నటువంటి ప్రధాన గ్రహాల యొక్క స్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే, అంటే గురుడు, రాహువు, కేతువు, శని, ఈ గ్రహాలను కనుక పరిశీలించినట్లయితే ఓవరాల్గా కనుక చూసినట్లయితే ఇది లోతైన జీవితాన్ని అద్దంలా చూపించేటటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను. వీటిలో మనకు విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితి, కుటుంబ పరిస్థితులు, వివాహము, ఆరోగ్యము, వ్యవసాయము, సాఫ్ట్వేర్, టెక్నాలజీ, స్వయం ఉపాధి, వీటన్నిటికీ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ 2026వ సంవత్సరం ఇంకొక పాయింట్ ఏమిటంటే ఆదాయ వ్యయాలు జనరల్గా ఉగాదికే చెప్పుకుంటాం. కానీ వార్షిక ఫలితాల్లో చాలామంది ఆదాయ వ్యయాలు కూడా చెప్పమని అడుగుతున్నారు. కాబట్టి ఆదాయ వ్యయాలు తెలియజేస్తున్నాను. మామూలుగా అయితే మనకు ఆంగ్ల సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఉండవు. కేవలం మన ఉగాది తెలుగు సంవత్సరంలో మాత్రమే మనకు ఆదాయ వ్యయాలు ఉంటాయి. ఇక 2026వ సంవత్సరం కన్యా రాశి వారికి మొత్తానికి కూడా జీవన దశను మార్చేటటువంటి సంవత్సరంగా మారబోతుంది. ఎందుకంటే గురు గోచారం యొక్క ప్రభావం, గురుడు 3 రాశుల్లో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచరిస్తాడు, కర్కాటక రాశిలో సంచరిస్తాడు, సింహరాశిలో సంచరిస్తాడు. గురుడు గోచారం యొక్క సంచారం. అలానే 2026వ సంవత్సరం కన్యా రాశి వారికి ఇది ఒక సాధారణమైనటువంటి సంవత్సరం కాదు. ఇది ఆలోచన విధానాన్ని, పని దిశను, జీవన లక్ష్యాన్ని మార్చేటటువంటి సంవత్సరంగా ఉండబోతుంది. జనవరి 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉండేటటువంటి స్థితిని కనుక పరిశీలిస్తే గురుడు మీ జన్మరాశికి దశమ స్థానమైనటువంటి 10వ స్థానంలో, కర్మస్థానంలో సంచరిస్తూ ఉండటం వల్ల మీ జీవితంలో కర్మస్థానం అత్యంత శక్తివంతంగా, చైతన్యవంతంగా మారబోతుంది. ఎప్పుడంటే కర్మస్థానం కనుక శక్తివంతమైతే మనం చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బ్రహ్మాండంగా శక్తివంతంగా మారుతాయి. ఇక ఉద్యోగస్తులకు ఇది ప్రమోషన్ తెచ్చేటటువంటి కాలంగా మారబోతుంది. కొత్త బాధ్యతలు కానీ, అధికార మార్పులు కానీ, ప్రభుత్వ సంబంధిత పనులు, పెద్ద సంస్థలతో అనుసంధానం వంటి అవకాశాలు మొత్తం కూడా తీసుకొస్తుంది మీకు. ముఖ్యంగా అకౌంట్స్ కానీ, ఆడిట్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, టీచింగ్ కానీ, కన్సల్టెన్సీ కానీ, ఐటీ, మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారికి ఇంతవరకు గుర్తించని ప్రతిభ, ఇప్పటివరకు మీ ప్రతిభను గుర్తించినటువంటి వారు కూడా ఒక్కసారిగా మీ ప్రతిభను గుర్తించి మీ ప్రతిభ మొత్తం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఇది కెరియర్ దిశను ఖరారు చేసే కాలంగా మారబోతుంది. మెడిసిన్, ఇంజనీరింగ్, సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ కోర్స్, డేటా సైన్స్, అలానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రీసెర్చ్ రంగాలపై కూడా ఒక స్పష్టత కనిపిస్తుంది అని చెప్పాలి. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు కర్కాటక రాశిలో, అంటే మీ రాశికి 11వ స్థానమైనటువంటి లాభస్థానంలో సంచరించేటటువంటి సమయంలో ఈ ఏడాది కన్యా రాశి వారికి అత్యంత శుభమైనటువంటి కాలంగా చెప్పాలి. కారణం ఏంటంటే ఆదాయం ఒక్కసారిగా పెరుగుతుంది. గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు మంచి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. నిలిచిపోయిన డబ్బులు కూడా చేతికి అందుతూ ఉంటాయి. నెట్వర్క్ పెరుగుతుంది. జూన్ 2, 13వ తేదీ మధ్య, అంటే మనకి ఎప్పుడైతే గురుడు కర్కాటక రాశిలో 1వ తేదీ రాత్రి 1:50 ప్రవేశిస్తాడు. జూన్ 2వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య మనకు యమునా నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాల సమయంలో చక్కగా స్నానం చేయడం అనేటటువంటిది కూడా చాలా మంచిది. ఆధ్యాత్మికంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు మీకు దీర్ఘకాలికమైనటువంటి లాభాలను ఇస్తాయి.
దీర్ఘకాలికమైనటువంటి లాభాలను ఇస్తాయి అని చెప్పాలి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సమయంలో మంచి దిగుబడి లభిస్తూ ఉంటుంది. సరైనటువంటి మార్కెట్ ధర, ప్రభుత్వ సహాయాలు లభిస్తాయి. అక్టోబర్ 31వ తేదీ నుంచి గురుడు సింహరాశిలో ప్రవేశించి వక్రించినటువంటి కారణం చేత ఇది కన్యారాశి వారికి 12వ స్థానం అవుతుంది కాబట్టి ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. హాస్పిటల్ ఖర్చులు పెరగటం కానీ, పిల్లల చదువుకు సంబంధించిన ఖర్చులు పెరగటం కానీ, ఆధ్యాత్మికపరమైనటువంటి వ్యయాలు పెరగటం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి ఖర్చులు కావు. భవిష్యత్తుకు పునాది వేయటం కోసం చేసేటటువంటి ఒక పెట్టుబడి లాంటి ఖర్చులను మాత్రమే చెప్పాలి. శని మా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు, అంటే మీ రాశికి 7వ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. ఈ 2026వ సంవత్సరం మొత్తం కూడా శని మీనరాశిలోనే సంచరిస్తాడు. అంటే కన్యారాశి వారికి 7వ స్థానం అవుతుంది. 7వ స్థానం అంటే వివాహానికి, వ్యాపారానికి, వీటికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఇక్కడ కన్యారాశి వారికి శని సంచారం ఒక పరీక్ష, అంటే సంబంధాలకు సంబంధించిన పరీక్షా కాలమా అన్నట్టుగా మారుతుంది. వివాహ జీవితం, వ్యాపార భాగస్వామ్యాలలో, క్లయింట్ రిలేషన్స్ ఇవన్నీ కూడా శని దృష్టిలో శని యొక్క ఆధారంగానే నిర్ణయించబడతాయి. వివాహం కానటువంటి వారికి ఆలస్యం అయినా పరిపక్వతతో కూడినటువంటి వివాహానికి సూచిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా సమస్యలు కలుగుతాయి అని చెప్పాలి. ఇప్పటికే వివాహమైనటువంటి వారికి అలానే అహంకారం, మాటలలో కఠినత, పని ఒత్తిడి కారణంగా జీవిత భాగస్వామితో కొద్దిగా దూరం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే సహనము, బాధ్యత, పరస్పర గౌరవంతో వ్యవహరిస్తే సంబంధం మరింతగా బలపడుతుంది అని చెప్పాలి. ఉద్యోగంలో శని ప్రభావం వల్ల పని భారం పెరుగుతుంది, కానీ అదే సమయంలో స్థిరత్వం కూడా వస్తుంది. ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి జాబ్ సెక్యూరిటీ కూడా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యతాయుతమైనటువంటి పోస్టింగ్లు కూడా లభిస్తాయి అని చెప్పాలి. వ్యాపారస్తులకు భాగస్వామి వ్యాపారాల్లో జాగ్రత్తలు అవసరము. ఒప్పందాలు రాతపూర్వకంగా చేసుకోవాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, కన్యారాశి వారికి 2026వ సంవత్సరం లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు, క్లయింట్ మేనేజ్మెంట్, లీడర్షిప్ రోల్స్ ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పాలి. అంటే క్లయింట్ రిలేటెడ్ మేనేజ్మెంట్ అంతా కూడా వస్తుంది అని చెప్పాలి. కానీ మానసికంగా ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా శని ప్రభావం వల్ల జాయింట్ పెయిన్స్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ, డిప్రెషన్లోకి వెళ్ళటం కానీ, నిద్రలేమి సమస్యలు కానీ రావచ్చు. ఇవి తగ్గిపోవాలంటే క్రమశిక్షణే ప్రధానమైనటువంటి ఆధారంగా మారుతుంది. తర్వాత రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు రాహుకేతు గ్రహాలు ప్రస్తుతం ఏ స్థానంలో ఉన్నాయో అదే స్థానంలో ఉంటాయి. అంటే కన్యా రాశి వారికి 6వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉంది. డిసెంబర్ 5వ తేదీన మీ రాశికి 5వ స్థానంలో రాహువు, 11వ స్థానంలోకి కేతువు యొక్క ప్రభావం, అంటే కేతువు యొక్క రాశి మార్పు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాహుకేతు గ్రహాల యొక్క స్థితిని కనుక పరిశీలిస్తే కన్యా రాశి వారికి శత్రువులపై విజయం సాధించే అవకాశము, పోటీ పరీక్షల్లో సఫలం కావటము, ఏదైనా కోర్టు కేసులు లాంటివి కనుక ఉన్నట్లయితే వాటిలో అనుకూలమైన తీర్పులు లభిస్తూ ఉంటాయి. ఉద్యోగంలో, రాజకీయాలు మీరు పైచేయి సాధిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆరోగ్యపరంగా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులపై గెలుపు సాధించే అవకాశం కూడా ఉంటుంది. గెలుపు సాధించే సంవత్సరంగా ఇది మారబోతుంది. అయితే కేతువు 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మనస్సులో ఏదో చిన్న అసంతృప్తి కలుగుతూ ఉంటుంది, ఏదో కోల్పోయామనేటటువంటి భావన కలుగుతూ ఉంటుంది, ఒంటరితనం అనిపించవచ్చు, ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతుంది అని చెప్పాలి. ఇక డిసెంబర్ 5వ తేదీ నుంచి రాహు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి వెళ్ళినటువంటి కారణం చేత ఇది మీకు పిల్లల చదువు విషయంలో కానీ, ప్రేమ వివాహాల విషయంలో కానీ, ప్రేమ వ్యవహారాల్లో కానీ, స్పెక్యులేషన్లో కానీ, షేర్ మార్కెట్ విషయంలో కానీ చాలా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఊహాగానాలతో పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా నష్టం వాటిల్లుతుంది అని చెప్పాలి. అయితే క్రియేటివ్ ఫీల్డ్స్ కానీ, రీసెర్చ్ కానీ, డిజైన్ కానీ, కంటెంట్ క్రియేషన్ గాల్లో ఉన్న వారికి ఇది కొత్త ఐడియాలను ఇస్తుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి, శ్రద్ధ అవసరము. అలానే డిసెంబర్ నెల
నెలలో మానసికంగా గందరగోళం ఉన్నా ఇది డిసెంబర్ చివరి నాటికి పూర్తిగా బలంగా మారుతుంది అని చెప్పాలి. ఇక ఆర్థికంగా, విద్యాపరంగా, వ్యవసాయపరంగా, సాఫ్ట్వేర్ రంగాల వారికి ఫైనల్ విశ్లేషణ ఏ విధంగా ఉంటుందంటే 2026వ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం, వ్యయం రెండూ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. జూన్ నుండి అక్టోబర్ వరకు ఆదాయం మరింతగా పెరుగుతుంది, కానీ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఖర్చులు అధికమైపోతూ ఉంటాయి. విద్యార్థులకు ఇది ఫలప్రదమైనటువంటి సంవత్సరము. ముఖ్యంగా మెరిట్ ఆధారిత అవకాశాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. అక్టోబర్ తర్వాత మీ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి మొదటి సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. కానీ జూన్ తర్వాత కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు వస్తూ ఉంటాయి. నీటి వసతులు, పంట ధరల అనుకూలత ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అని చెప్పాలి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ రంగంలో ఉన్న కన్యా రాశి వారికి 2026వ సంవత్సరం ఒక లీడర్ లాగా ఇది అవకాశం అని చెప్పాలి. కానీ వర్క్ చేసేటప్పుడు లైఫ్లో బ్యాలెన్స్ని మాత్రము కోల్పోకూడదు. కుటుంబ పరంగా బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. మీరు కుటుంబానికి ఆధార స్తంభంలాగా మారతారని చెప్పారంటే మెయిన్ పిల్లర్ లాగా మీరు మారే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరము. మొత్తం మీద 2026వ సంవత్సరం కన్యా రాశి వారికి పరిపక్వ స్థిరత్వం, భవిష్యత్తు నిర్మాణం నేర్పించేటటువంటి సంవత్సరం అని చెప్పాలి. తక్షణ సుఖాల కంటే కూడా దీర్ఘకాలికమైనటువంటి విజయాల వైపు అడుగులు వేసేటటువంటి సంవత్సరంగా ఇది మారబోతుంది. ఇవి కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.